ఏమండి, మీరు ఈ మధ్యకాలంలో బ్యాంకుకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసి ఎంతకాలమైందండి? కదా, చాలా కాలమైంది. నా మటుకు నేను బ్యాంకుకి వెళ్ళి చాలా కాలమైంది. ఏది డబ్బులు డ్రా చేయడానికి. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం కదా. ఆ తర్వాత మనం ఈ ఏటీఎంలు వచ్చిన తర్వాత ఈ డెబిట్ కార్డులు. ఇంకో విషయం ఉంది ఇక్కడ. డెబిట్ కార్డులు మనకి 3 monthsలో కనీసం ఒకసారి వాడితే దాని మీద ₹1,00,000 వరకు ఇన్సూరెన్స్ వస్తుంది మనకి, ఏదైనా అయితే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే. అదే కనుక హెచ్డిఎఫ్సి ఇలాంటి కొన్ని బ్యాంకులు ఉన్నాయి, వాటికైతే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఇది ఇన్సూరెన్స్ ఉంది. కానీ గత కొద్ది కాలంగా మనం ఎవరు ఏటీఎంలు కూడా వెళ్ళటల్లా. దానివల్ల మనకు ఒక ఇన్సూరెన్స్ పోతున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ₹1,00,000 ఇన్సూరెన్స్ కోల్పోతున్నాం. అదే కానీ హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంకుల ఏటీఎంలు అయితే మరి 2 లక్షలు 3 లక్షలు మనకున్న కార్డును బట్టి కూడా ఉంటాయేమో, నాకు పెద్ద ఐడియా లేదు. కాబట్టి ఈ విషయంలో నిర్మలా సీతారామన్ గారు ఏదైనా కాంపన్సేట్ చేయాలి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ సామాన్య మానవులకు దక్కాలనే ఉద్దేశంతో ఆ ఇన్సూరెన్స్ పెట్టారు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే అది అని చెప్పి అనుకోకండి. మరి ముందు అదే కదా. మరి ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేస్తే, లేకపోతే గవర్నమెంట్ దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే, గూగుల్ పే కానీ లేకుంటే ఏదైనా సరే దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే దానికి మీద చేసిన వాళ్ళకి అంటే ప్రతి 3 నెలలకి కనీసం 2 ట్రాన్సాక్షన్లు కానీ 10-20 ట్రాన్సాక్షన్లు కానీ మీ ఇష్టం వచ్చేసి పెట్టుకొని ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తే ప్రజలకి ఒక భరోసా ఉంటుందండి కదా. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇంకొక మీకు సజెషన్ చెప్తాను. ఇదివరకులాగా చెక్ బుక్లు ఇన్నేసే మీరు ప్రింట్ చేయాల్సిన పని లేదు బ్యాంకులకి. చెప్పండి, ఇంత ఎవరు చెక్లు వాటర్లా, వెరీ రేర్ కేస్ కాదు. ఈవెన్ ఆర్టీజీఎస్ కూడా మేము ఫోన్ ద్వారా చేసేసుకుంటున్నాం. ఎడ్యుకేట్ చేయండి. మీరు చాలామంది ఎడ్యుకేట్ అయ్యాము. మరి మీద ఎవరికైనా కష్టం ఉంటే మీరు అక్కడ వాళ్ళకి చెప్పండి, ఇలా చేసుకోవచ్చు, హాయిగా బ్యాంక్కి రాక్కర్లేదని. దాంతో ఏమవుతుందంటే బ్యాంకుకి స్టాఫ్ తగ్గించుకోవచ్చు. వాళ్ళు 5 వర్కింగ్ డేసే కాదు, అసలు నో వర్కింగ్ డేస్ అయినా మాకు బెంగ లేదు. అలా సిస్టమ్ రావాలని కోరుకుంటున్నాం. మరి ఈ 3 ప్రతిపాదనలు మీరు గమనించి బడ్జెట్లో న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. మీ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగట్ట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేయండి సార్. చెప్తే మేము రిలీజ్ చేసిన వెంటనే మీ దగ్గర